ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. ఈరోజు అంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడావు. ఏ దగ్గర మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభువా నువ్వు కప్పిన రీతిని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి రోజు మేము చేసిన ప్రతి పని పాటలో నీవు తోడుకున్నావయ్యా. ఎటువంటి రకమైన తప్పిదాలు జరగకుండా ప్రభువా పరిశుద్ధాత్మదేవ నీవు ఇచ్చిన జ్ఞానం బట్టి నీకే వందనాలయ్యా. తండ్రి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీ వారి జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నానయ్యా. ప్రభువా ఇంకా నువ్వు ఎవరెవరైతే ప్రభువా వారి జీవితంలో కార్యం జరగలేదని నిరాశతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించి నీ హస్తాలతో ముట్టమని అడుగుతున్నానయ్యా. ఎవరెవరైతే ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్క ఆత్మీయతని లేపమని అడుగుతున్నానయ్యా. నీ హస్తాన్ని ఉంచండి దేవా. స్పిరిచువల్ సెన్సెస్ దయచేయండి ప్రభువా. ఆత్మీయ స్పర్శ దయచేయండి ప్రభువా. తండ్రి బ్రతికిన వారి వల్ల ఉంటున్నారు కానీ లోపల ఆత్మ అయితే చచ్చిన ఆత్మ వల్లే ఉందేమో. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో అయ్యా, ఎవరెవరైతే అనారోగ్యం ద్వారా బాధపడుతున్నారు ప్రతి ఒక్క అనారోగ్య స్థితిని నువ్వు మార్చండి. నీవే హస్తాన్ని దయచేయండి ప్రభు. నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందన్న రీతిగా ప్రభు నీవే స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. ఎవరైతే ఫినాన్సెస్ పట్ల దేవా స్ట్రగుల్ అవుతున్నారో ప్రతి ఒక్కొక్కరి ఫినాన్సెస్ని నీవే దీవించి ఆశీర్వదించండి, మల్టిప్లై చేయండి అయ్యా. దేవా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ప్రజలకు పంచిపెట్టిన రీతిగా ప్రభు దేవా వారికి ఉన్న ప్రతి ఫైనాన్సెస్ని మల్టిప్లై చేయండి అయ్యా. అంతేకాకుండా అయ్యా ఎవరెవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో 10th ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీ జ్ఞానాన్ని వారి మీద అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ తైలాభిషేకాన్ని కుమ్మరించమని అడుగుతున్నానయ్యా. ప్రభా నీ తెలివిని జ్ఞానాన్ని ప్రభా వారు పొందుకునే రీతిగా తండ్రి వారిని ఆశీర్వదించండి. అంతేకాకుండా ప్రభా ఎవరైతే బయట దేశాలకు వెళ్ళి తండ్రి వారు పనులు చేసుకుంటున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, ప్రతి ఒక్కొక్కరికి నీవే ప్రభా ఆదరణ దయచేయండి అయ్యా. దేవ వారు ఒంటరిగా ఉన్నారనే భయం కాకుండా నీవు వారు తోడున్న వారిని ధైర్యాన్ని వారు పొందుకునేలా సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరిని ముట్టమని స్వస్థపరచమని నీ హస్తాన్ని వారి మీద దయచేయమని ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.